హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ పకోడీ టేస్టీగా, క్రిస్పీగా, స్పైసీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా 1/2 kg చికెన్ని సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని 2 times వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవడం వల్ల స్మెల్ అనేది రాదు. చికెన్ పకోడీకి ముక్కల్ని ఏ విధంగా కలుపుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ తీసుకొని అందులోకి ఒక ఎగ్ వేసుకోవాలి. ఎగ్ వేసుకోవడం వల్ల కొంచెం మెత్తగా వస్తాయి, మళ్ళీ క్రిస్పీగా లేకుండా. ఇది కేవలం ఆప్షనలే. ఎగ్ వేసుకున్నాక ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇందులోకి 1 స్పూను పసుపు వేసుకోవాలి. అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఎక్కువ స్పైసీ కావాలంటే 2 టేబుల్ స్పూన్స్, తక్కువ కావాలంటే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి స్లైసెస్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. ఇవి క్రిస్పీగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్ వేసుకోవాలి. కార్న్ పౌడర్ లేకపోతే బియ్య పొడినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది కేవలం ఆప్షనలే. 1 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని, అలానే ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకు పట్టేలాగా నెమ్మదిగా బాగా కలుపుకోవాలి. చూడండి, చూపించిన విధంగా స్లోగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం కలిసేసిన తర్వాత చూపించిన కన్సిస్టెన్సీ వచ్చినాక పైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్కి 1 hour నుంచి 3 hours మ్యాగ్నేట్ చేసుకుంటే చాలు. 1 hour తర్వాత అయినా వేసుకోవచ్చు. ఎక్కువ మ్యాగ్నేట్ అయితే చాలా బాగా వస్తాయి. ఇంకా పకోడీ వేయడం కోసం ముందుగా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేయకూడదు, ఎందుకంటే అవి దగ్గరగా అయిపోతాయి. అందుకని సపరేట్గా వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే లోపల ముక్క అనేది సరిగ్గా బాయిల్ అవ్వదు. అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ ఫ్లేమ్ వచ్చేంత వరకు అటు ఇటు కదుపుకుంటూ ఉండాలి. చూపించిన గోల్డెన్ ఫ్లేమ్ వచ్చేసిన తర్వాత ఒక గరిట తీసుకొని దాంతో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పోయేలా స్ట్రెయిన్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అంతేనండి, వేడి వేడి చికెన్ పకోడీ రెడీ. అలానే మిగిలిన ముక్కల్ని కూడా మళ్ళీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేయొద్దు. అలా అన్నిటిని వేసిన తర్వాత వీటిని కూడా మళ్ళీ గోల్డెన్ ఫ్లేమ్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూపించిన గోల్డెన్ ఫ్లేమ్ వచ్చిన తర్వాత తీసి బౌల్లో వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ ప్రాసెస్ని తప్పకుండా ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.